భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ను గుర్తు చేసుకున్నారు. ఎందుకు గుర్తు చేసుకున్నారు, ఏమని గుర్తు చేసుకున్నారు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, మోదీ గారు ప్రతి నెల నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా 127వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో జల్ జంగల్ జమీన్ హమారా అనే నినాదం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ పోరాట యోధుడు, తెలంగాణ వీరుడు కొమరం భీమ్ను ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. మోదీ గారు ఎగ్జాక్ట్ గా ఏమన్నారంటే, నేనిప్పుడు మిమ్మల్ని గతకాలపు జ్ఞాపకాలలోకి తీసుకుని వెళతాను, మిమ్మల్ని 20వ శతాబ్దపు ప్రారంభానికి తీసుకుని వెళతాను. ఒక్కసారి ఊహించండి, 20వ శతాబ్దపు ప్రారంభాన్ని ఊహించుకోండి. అసలు ఎవరికైనా భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే ఆశ కనీసం కనుచూపు మేరలో అయినా ఉండేదా? లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే ఆశ 20వ శతాబ్దపు ప్రారంభంలో లేనే లేదు. భారతదేశం అంతటా బ్రిటిష్ వాళ్లు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ రకరకాలుగా దోపిడీ చేస్తూనే ఉన్నారు. మరోపక్క హైదరాబాదు ప్రజల పరిస్థితి మరింత దారుణం. హైదరాబాదు అంటే హైదరాబాద్ సిటీ ఒక్కటి కాదు, హైదరాబాదు స్టేట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అందులో ఉన్నటువంటి ప్రజల అణిచివేత అతి భయానకం. బ్రిటిష్ వాళ్లే ఒక పక్క భయంకరమైన దోపిడీ చేస్తుంటే, హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలు దోపిడీకి గురైనటువంటి తీరు మరింత దారుణం. నిర్దయుడైనటువంటి నిజాము అత్యంత క్రూరమైన, అత్యంత భయంకరమైన దురాగతాలను ప్రజల మీద రుద్ది వదిలాడు. పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఆదివాసీలపై దౌర్జన్యాలు ఇక మనం చెప్పలేం. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వాళ్ళ భూములను నిజాం వాళ్ళు లాక్కున్నారు, భారీగా పన్నులు విధించారు. ఆ అన్యాయాన్ని ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ల చేతులు నరికి పారేశారు. అంతటి భయానకమైన చీకటి రోజులలో ఆ నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా 20 సంవత్సరాల వయస్సున్న ఒక యువకుడు ధైర్యంగా నిలబడ్డాడు. ఆ పేరు చెప్పే ముందు నేను అతని ధైర్యం గురించి మీకు చెప్తాను. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం కూడా నేరంగా పరిగణించి చేతులు తలకాయలు నరికేసే ఆ రోజులలో సిద్దికీ అనే ఒక నిజాం అధికారిని ఆ యువకుడు బహిరంగంగా సవాలు చేశాడు, ఛాలెంజ్ విసిరాడు. రైతుల యొక్క పంటలను అక్రమంగా జప్తు చేయడానికి సిద్దికీ అనే అధికారిని నిజాం పంపించాడు. ఆ సిద్దికీ కొంతమందిని, నిజాం సైన్యాన్ని వెంటేసుకొని వచ్చి రైతుల పంటలను జప్తు చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే అణిచివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ పోరాటంలో నిజాం పంపించినటువంటి ఆ సిద్దికీని ఆ యువకుడు చంపేశాడు. నిజాం ప్రభుత్వ పోలీసుల నుంచి తప్పించుకొని 100 కిలోమీటర్ల దూరంలోని అస్సాంకు చేరుకున్నాడు. 1940లోనే ఆయనను నిజాం మనుషులు హత్య చేశారు. అంటే ఆ వ్యక్తి నిజాము గుండెల్లో ఎంత భయోత్పాతాన్ని సృష్టించి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ గొప్ప వ్యక్తి పేరు, ఆ మహనీయుని పేరు, ఆ ధైర్యవంతుడైన యువకుని పేరు, కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి ఆ యువకుని పేరు కొమరం భీమ్. ఈ నెల 22న ఆయన జయంతిని మనం జరుపుకున్నాం. కొమరం భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు, కానీ తాను జీవించినంత ఆ తక్కువ కాలంలో, అంటే తన జీవిత కాలంలో అసంఖ్యాకమైన ప్రజల హృదయాలపై, ముఖ్యంగా ఆదివాసీ సమాజంపై చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లలో ఒక కొత్త శక్తిని కొమరం భీమ్ నింపారు. అదిగో అలాంటి కొమరం భీమ్ జయంతినే మనం అక్టోబర్ 22న జరుపుకున్నాం. ఒక్కసారిగా ఆయనను నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, వచ్చే నెల 15న అంటే నవంబర్ 15వ తేదీన మనం ఆదివాసీ గౌరవ దినోత్సవాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. అది భగవాన్ బిర్సా ముండా జయంతి శుభ సందర్భం. దేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసీ సమాజం యొక్క హక్కుల కోసం బిర్సా ముండా చేసిన కృషి అద్భుతమైనది, సాటిలేనిది. వీళ్ళిద్దరికీ నేను ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అంతేకాదు, వందే మాతర గీతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. భారతీయుల్లో నిరంతరం దేశభక్తిని, ఐకమత్యాన్ని నింపుతూ ఉంటుంది వందే మాతర గీతం. భారతీయతకు
అత్యంత శక్తివంతమైన చిహ్నం వందే మాతరం. అసలు వందే మాతరం అన్న ఒక్క పదమే మన గుండెల్లో ఎన్నో భావోద్వేగాలను తట్టి లేపుతుంది, మనకు శక్తినిస్తుంది, భరతమాత బిడ్డలుగా మన బాధ్యతలను గుర్తు చేస్తుంది. శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతర గీతం వచ్చే నెల 7వ తేదీన అంటే నవంబర్ 7కు ఈ ఏడాదితో 150వ సంవత్సరం లోపలికి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలి. వందే మాతరం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రత్యేకమైన వేడుకలు నిర్వహించండి. ఇక ఆపరేషన్ సింధూర్తో ఈ ఏడాది మన పండగలను మరింత ఘనంగా మనం జరుపుకున్నాం. భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఒడిషాలోని కోరాపుట్ ప్రాంతం అలాగే మరికొన్ని ప్రాంతాలలో అద్భుతమైనటువంటి కాఫీ తోటల సాగు ముందు ముందు చూడబోతూ ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాంతాలు, గిరిజనులు ఎన్నెన్నో వ్యవసాయ ఉత్పత్తులు చేస్తున్నటువంటి ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇక 21వ శతాబ్దం భారతదేశానిది, అలాగే ఆసియా దేశాలది. ఆసియా దేశాల యొక్క విజన్ 2045, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు దాదాపు ఒక్కటే. రాబోయే తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తును, అద్భుతమైన భవిష్యత్తును, సమృద్ధికరమైన భవిష్యత్తును అందించే దిశగా మనందరం కలిసి చర్యలు తీసుకుందాం. ఇలా అండి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం సాగింది. ముఖ్యంగా కుమరం భీమ్ను నరేంద్ర మోదీ గారు గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ లేదా నిజాం స్టేట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని కొంత భాగము, కర్ణాటకలోని కొంత భాగము పూర్తిగా నిజాం స్టేట్ కింద ఉండేదన్నమాట. సో నిజాం దురాగతాల అతి భయంకరమైన పరిస్థితుల్లో కూడా 20 సంవత్సరాల వయస్సున్న కుమరం భీం ఎలా ఎదురు తిరిగారో, అక్కడి నుంచి కుమరం భీం అస్సాం దాకా ఎలా వెళ్ళారు, నిజాం పోలీసుల నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పోరాటం ఎలా చేశారు, ఎలా నిర్మించారు, అవన్నీ కూడా అండి నరేంద్ర మోదీ గారు కళ్ళ కట్టినట్టు చెబుతూ కుమరం భీముకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా అండి నరేంద్ర మోదీ గారు ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో చాలా చాలా అద్భుతమైన వ్యక్తులను, ప్రదేశాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే స్వదేశీ వస్తువులు కొనమని ప్రోత్సహిస్తూ ఉంటారు. భారతదేశం యొక్క భవితవ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.